క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావా? అయితే మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్లే ముందు ఈ స్టెప్స్ అయితే మిస్ అవ్వకండి, లేకపోతే మనీ టైం రెండు వేస్ట్ అవుతాయి. ముందుగా ప్రోడక్ట్ క్లారిటీ. మీ మైండ్ లో ఫస్ట్ క్లియర్ గా డిసైడ్ అవ్వండి ఏ ప్రోడక్ట్ సెల్ చేయాలా అని. ఫర్ ఎగ్జాంపుల్, టీ షర్ట్ సెల్ చేయాలా ఆర్ ఎల్స్ హుడీస్ సెల్ చేయాలా, అలా ఏ ప్రోడక్ట్ సెల్ చేయాలో డిసైడ్ అవ్వండి. ప్రోడక్ట్ యొక్క ఫ్యాబ్రిక్ టైప్, ఫిట్ టైప్ అండ్ జిఎస్ఎం ఇలా అన్ని రఫ్ గా డిసైడ్ చేసుకోండి. వీటి మీద నేను ఒక రీల్ అయితే పోస్ట్ చేశాను, ఒకసారి చెక్అౌట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ ప్రోడక్ట్ కి రిలేటెడ్ గా మ్యానుఫ్యాక్చర్స్ అయితే సెర్చ్ చేసుకోండి. యూజ్ ప్లాట్ఫామ్స్ లైక్ ఇండియా మార్ట్ ఆర్ జస్ట్ డైల్. ఒక 15 to 20 మెంబర్స్ కి అయితే మీ రిక్వైర్మెంట్ ఏంటో టెక్స్ట్ చేయండి త్రూ వాట్సాప్ ఆర్ మెయిల్. అండ్ ఆఫ్టర్ దే రిప్లైయింగ్ టు యువర్ మెయిల్ ఆర్ మెసేజ్, జస్ట్ సెండ్ యువర్ టెక్ ప్యాక్స్ టు దెమ్. మీ ఎంఓక్యూ ఎంతో చెప్పి దానికి కొటేషన్ అయితే అడగండి. అండ్ అలాగే మీరు వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కి అయితే విజిట్ అవుతామని చెప్పండి. అండ్ మీరు వెళ్ళడానికి 4 to 5 days బిఫోరే మెయిల్ అయితే డ్రాప్ చేయండి. మేము పలానా రోజు అయితే మీ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ విజిట్ అవ్వడానికి వస్తున్నాం, మీరు ఆ రోజు మమ్మల్ని కలవడానికి వీలుంటదా, మీరు టైం ఇవ్వగలరా, మెన్షన్ చేయండి మెయిల్లో క్లియర్ గా. సో మీరు కనుక మ్యానుఫ్యాక్చరర్ సర్చింగ్ కోసం తిరుపూర్కి వెళ్తుంటే సండేస్ అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే 90% సండేస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని క్లోజ్ ఉంటాయి తిరుపూర్లో. సో మ్యానుఫ్యాక్చరర్ కి ఎలా మెయిల్ చేయాలి, అండ్ అలాగే నాకు తెలిసిన కొంతమంది మ్యానుఫ్యాక్చరర్స్ కాంటాక్ట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. అన్ని కలిపి నేను ఒక డీటెయిల్ పీడిఎఫ్ అయితే క్రియేట్ చేశాను. అది కనుక మీకు కావాలనుకుంటే మన పేజ్ ని అయితే ఫాలో కొట్టి కమెంట్ సెక్షన్ లో పీడిఎఫ్ అని కమెంట్ చేయండి, డైరెక్ట్ గా మీ డిఎం లోకి వచ్చేస్తుంది. ఇలాంటి మరెన్నో క్లాతింగ్ బ్రాండ్ కంటెంట్ కోసం ఫాలో కొట్టి అని చెప్తాను.